చాలా రక్తం పోయింది. షూట్ చేసి చాలాసేపు అయి ఉంటుంది. ఇదంతా ఎలా జరిగింది మిస్టర్ ఆశుతోష్? అలాగా, సరే ఆవిడ పేరేమిటి? తిను నా వైఫ్ సుచి. ఐ మెంట్ టు సే తను నా ఎక్స్ వైఫ్ సుచి. ఎక్స్ వైఫా? ఇది ఎలా జరిగింది? తెలీదు సార్, నాకు ఏది గుర్తులేదు. నీకేమీ తెలీదా? నీ ఎక్స్ వైఫ్ నీ పక్కనే కూర్చున్నారు, ఎవరో షూట్ చేశారు, కానీ నీకేమీ తెలీదు అంటున్నావు. నా అశు అంతా అబద్ధం చెప్పడు. తనకి తెలీదని చెప్తున్నాడు కదా, ఖచ్చితంగా తనకి తెలిసి ఉండదు. మీరు? ఎస్ సార్, నేను మెహికా, ఈయన ప్రెజెంట్ వైఫ్ ని. మిస్టర్ అశుతోష్, సుచికి ఎప్పుడైతే బుల్లెట్ తగిలి బ్యాక్లో ఉన్న అద్దం పగిలిందో శబ్దం వినిపించుండాలి, కానీ ఏమీ తెలియదంటున్నారు. సార్ బండి లోపల మ్యూజిక్ ని లౌడ్ గా పెట్టా. పక్కన సుచి పడుకునుంది సార్. నాకేది తెలియలేదు. ఆ అబ్బాయి ఏదో అమ్మటానికి వచ్చాడు. ఆ అబ్బాయి చెప్పాక నాకు తెలిసింది ఏదో జరిగిందని. సుచి కార్లో అంత గట్టిగా మ్యూజిక్ వింటున్నావు, సుజీ నిద్రపోతూ ఉన్నారా? భలే కోస్తున్నాడు. జనం కొంచెం డిస్టర్బ్ అయితేనే మేల్కుంటూ ఉంటారు. పాటలు అంత గట్టిగా వస్తున్నా సుజీ నిద్రపోయారు. సార్, మీరు నన్ను సందేహపడుతున్నారని నాకు క్లియర్ గా తెలుస్తుంది. కానీ సార్, ఇది నేను ఎందుకని చేయాలి? సుచికి నాకు మధ్య డైవర్స్ వచ్చేసింది, కానీ మేము మంచి ఫ్రెండ్స్ గా ఉన్నాం. తను కూడా. కానీ వాణ్ణి ఆ దినేష్ని అడగండి. దినేషా? సార్, నేను సుచి బ్రదర్ని. హర్షిత్ సరిగా చెప్తున్నాడు. డివోర్స్ తర్వాత కూడా వీళ్ళ ఇద్దరి లోపల మంచి అండర్స్టాండింగ్ ఉండేది. ఎలాంటి మిస్అండర్స్టాండింగ్ లేదు. అలాగే ఉండనివ్వండి. మీరందరూ ఎక్కడికి వెళుతున్నారు? నా కూతురు రూహి యొక్క బోర్డింగ్ స్కూల్ నుండి వస్తున్నాం. సరే, సుచి కారులోకి ఎక్కిన వెంటనే నిద్రపోయిందా లేదా తర్వాత? సార్, మా మధ్య ఒక చిన్న గొడవే. మన పాప స్కూల్ చాలా బాగుంది. పాపని వేరే స్కూల్ కు మార్చకూడదు. సుచి, ఇది చాలా కాస్ట్లీగా ఉంది. అంత ఫీజు అంతా కట్టలేము. కానీ నా వల్ల అవుతుంది. నేను నా కూతురు ఎడ్యుకేషన్ లో ఎటువంటి కాంప్రమైజ్ అవ్వను. సుచి, దీనికోసం నేను డబ్బులు తీసుకోలేను. ఎందుకు? ఓ, నీ మేల్ ఈగో వస్తుంది కదా. ఎందుకంటే నేను ఎక్కువగా సంపాదిస్తున్నాను. మన డివోర్స్ కి ఇదే కారణమైంది. పెళ్ళం మొగుడు కంటే ఎక్కువ సంపాదించకూడదు కదా. రిలేషన్షిప్ లోనే పైన కింద ఉండాలి, హస్బెండ్ అండ్ వైఫ్ లో కాదు. నీతో ఆర్గ్యూ చేయడానికి ఇష్టపడలేదు. ఇంతకు మించి ఏం మాట్లాడొద్దు. తను ఈ స్కూల్లోనే చదువుతుంది. ఆ తర్వాత మేమిద్దరు ఏం మాట్లాడుకోలే. తను అలా పడుకుందనుకున్నా. వాళ్ళ మధ్య గొడవలు జరుగుతున్నప్పుడు అప్పుడు బండి ఎక్కడుంది? ఏ ఏరియాలో? సార్, లింక్ రోడ్ సిగ్నల్లో కేపీ థియేటర్ పక్కన. ఆ తర్వాత మీరు ఏ రోడ్లో వెళ్ళారు? సార్, అక్కడ నుండి నేను లెఫ్ట్ తీసుకున్నా. పాలి ఫ్లైఓవర్ తిన్నగా ఇక్కడికి వచ్చారు. అవును సార్. అంటే దాదాపు 2 కిలోమీటర్లు కారు వెళ్ళింది. ఈ 2 కిలోమీటర్ల మధ్యలోనే ఎవరో సుజీని షూట్ చేశారు. పంకజ్, నువ్వు పని చేయి. కేపీ థియేటర్ నుంచి స్టార్ట్ చేసి ఇంకా ఎంత దూరం 2 కిలోమీటర్లు చెక్ చేయి. ఏదైనా ప్రూఫ్ దొరుకుతుందా చూడు. అంటే గ్లాస్ ముక్క ఏదైనా దొరుకుతుంది. దొరికితే తీ, నడుచుకుంటూ వెళ్ళు. 2 కిలోమీటర్లా? ఒరే బండోడా, నడువురా. బుల్లెట్ కూడా విచిత్రమైన యాంగిల్లో తగిలింది. ఇలా కిందకొచ్చింది. పైనుంచి కిందకు బుల్లెట్ వచ్చింది. అంటే కాల్చే ఆ చెయ్యి ఇలా పైన యాంగిల్లో ఉండుండాలి. అంటే షూట్ చేసేటప్పుడు. పట్టపగలు ఎవడో ఓపెన్గా షూట్ చేశాడు, కానీ ఎవరూ చూడలేదట. ఒకవేళ హంతకుడు దూరంగా ఉండుండొచ్చు. అయినా ఇలా వెళుతూ ఉన్న బండిని చూసి కాల్చడం చాలా కష్టమైన పని. అది ముఖ్యంగా హంతకుడు బైక్లో ఉండుండాలి లేక కారులో ఉండుండాలి. ఇలా గురి చూసి కాల్చడం అంత ఈజీ కాదు. దారిలో కార్ని ఎక్కడైనా ఆపావా? సిగ్నల్లోనే సార్ ఆపాను, వేరెక్కడా లేదు. సిగ్నల్లో ఉండగా ఎవరైనా షూట్ చేసి ఉండొచ్చు కదా, లేక ఇంకెక్కడి నుంచైనా షూట్ చేసినా కూడా గురి చూసి షూట్ చేయడానికి టైం పడుతుంది కదా. పైగా షూట్ చేసిన వాడిని ఎవరూ చూడలేదంటున్నారు. హలో సార్. ఓకే సార్, మేము వస్తాం. ఏమైంది? ఏసీపీ గారి దగ్గర నుంచి ఫోన్. అక్కడ బాడీ దొరికిందట, కామ్రేడ్ బ్రిడ్జ్ కింద. దయా సార్,
ఈ బాడీ గురించి మీకెలా తెలుసు? లోకల్లో ఉన్న పోలీసు వాళ్ళకే కంప్లైంట్ చేశారు. బాడీ దొరికి 2 hours అవుతుంది. తల వెనకాల గాయం కనపడుతుంది, నడుములో కూడా ఉంది. గన్ షూట్ కూడా చేశారు. సార్, ఒకే ఒక్క విషయం అర్థం కావట్లా. దీన్ని ఇక్కడే చంపారా లేదా వేరే చోట చంపి ఇక్కడ పడేశారా? చూద్దాం ఫ్రెడీ. సార్, లోయలో ఒక బండి ఉంది. బహుశా ఇతందై ఉండొచ్చు. స్కిడ్ మార్క్. సార్, ఒకవేళ ఇతను బైక్ మీద వెళ్ళి ఉండొచ్చు, ఎవరో వెనక నుంచి షూట్ చేసి ఉండొచ్చు. అప్పుడు బ్యాలెన్స్ మిస్ అయ్యి బైక్ స్కిడ్ అయ్యి వెళ్ళి దేంతోనో గుద్దుకుని ఉంటుంది. అప్పుడు వీడి బాడీ ఇందులో పడిపోయి ఉంటుంది. అప్పుడే తలకు కూడా దెబ్బ తగిలి ఉంటుంది. సార్, ఈ వ్యక్తి ఎవరనేది తెలియట్లా. తనకి ఏ ఒక ఐడెంటిఫికేషన్ లేదు. ఈ బాడీని మిస్సింగ్ పర్సన్ బ్యూరోలో ఐడెంటిఫై చేయనా? ఫ్రెడీ, ఇంత తొందరగా మనకంత కంప్లైంట్ ఎవరో వచ్చి ఇవ్వరు. ఆర్టీఓకి వెళ్ళి బైక్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏంటో కనుక్కొనరా. అక్కడికి వెళితే ఓనర్ ఎవరో మనకి తెలిసిపోతుంది. ఆ కేసు ఏమైంది, ఏదైనా తెలిసిందా? లేదు సార్, చాలా విచిత్రంగా ఉంది. ఎవరు షూట్ చేశారో తెలియడం లేదు. ఎక్కడి నుంచి షూట్ చేసుంటాడో. సార్, మొత్తం ప్లేస్ని చెక్ చేసేసాం, ఏమీ దొరకలేదు. ట్రాఫిక్ పోలీస్ ఏమంటున్నారు? సార్, ట్రాఫిక్ పోలీస్ కొట్టువాళ్ళు, తర్వాత అక్కడ నించున్నోడిని కూడా అడిగి చూసేసాం. మర్డర్ గురించి ఎవరికీ ఏమీ తెలియదు సార్. సార్, సుచిని ఎక్కడి నుంచి షూట్ చేస్తుంటారో. చూద్దాం. సార్, నేనే చెప్పాను కదా, సుచిని ఎవరు ఎక్కడి నుంచి చంపారో నాకు తెలీదు. అశుతోష్, దినేష్ మేకా వీరందరూ సుజీకి చాలా క్లోజ్గా ఉన్నారు కదా. మరి మీరు చెప్పండి, సుచి యొక్క మరణంలో మీ ముగ్గురులో కూడా ఎవరికే లాభం ఎక్కువ వచ్చింది? అలాంటే సార్, మేమెందుకు సుచిని చంపేస్తాం? సార్, తను నా తోడబుట్టిన చెల్లెలు, నా తోబుట్టువు, నా సిస్టర్ని నేను ఎలా చంపుతాను? కోట్ల కొద్దీ డబ్బు కోసం వేరే ఎందుకు? కోట్ల కొద్దీ డబ్బు. దానివల్ల నాకేం లాభం? నిజానికి మేము ఆల్రెడీ డివోర్స్ తీసుకున్నాం. ఒకవేళ డివోర్స్ కూడా కారణమై ఉంటుంది. డివోర్స్ అయిన తర్వాత నేను సుచి ఫ్రెండ్స్ గానే ఉన్నాం, అలాగే నడుచుకున్నాం. వేరే విధంగా ఆలోచించొచ్చు. నీ ఫస్ట్ భార్యతో ఉన్న ఈ ఫ్రెండ్షిప్ ఉంది కదా, అదొచ్చి ఒకవేళ ఇప్పుడు నీకు భార్యగా ఉన్న ఆవిడికి నచ్చకపోతే? సార్, ఏంటి సార్ ఇలా అంతా మాట్లాడుతున్నారు? తన ఫ్రెండ్షిప్ వల్ల నాకేంటి ప్రాబ్లం? నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. నేను ఏ టైంలోని ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవ్వలేదు. సరే, సుచిని మీ ముగ్గురులో ఎవరు హత్య చేయకపోతే అప్పుడు తనని హత్య చేసింది ఎవరు చేశారు? అది నేను చెప్తాను సార్. సుజీ ఎన్జిఓలో పనిచేసేది. అక్కడ తను షెలీన్ అనే అకౌంటెంట్ని పట్టించింది. ఎందుకంటే అక్కడ తను డబ్బు విషయంలో తప్పు లెక్కలు వేస్తూ ఉండేది. అంటే నువ్వు ఈ హత్యని షిలియా చేసి ఉంటుందని చెప్తున్నావు? అవును సార్. చాలాసార్లు షెలీ తన్ను బెదిరించింది. సార్, నాకు తెలిసింది ఆ పృథ్వీని చేసి ఉండాలి. తెనవరయ్యా, కొత్తగా పృథ్వీ? వాడొక పెద్ద నీచుడు, రోమియో టైప్. సుచి కూడా వాడి మీద పోలీసులకు కంప్లైంట్ చేసింది. కొన్ని రోజులు జైల్లో ఉన్నాడు. సరే, మీ ముగ్గురు ఇప్పుడు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్, అందరూ అబద్ధం చెప్తున్నారు. వీళ్ళ ముగ్గురిని ఫాలో అవ్వండి. తర్వాత దయా, సార్, షెల్లీ అండ్ పృథ్వీ ఇద్దరిని మన ఆఫీస్కి లాక్కురా. సార్, ఆర్టీఓ నుండి బైక్ ని కనిపెట్టేశాం. సార్, పృథ్వీ, షెలీ ఫోన్స్ అన్రీచబుల్లో ఉన్నాయి. ఆ ఫోన్స్ ని ట్రేస్ చేయమని నేను ఫ్రెడీతో చెప్పాను. సార్, ఇతను డెలివరీ బాయ్ వివేక్ సార్. ఎప్పుడు మా బండిని ఇతని ఎక్కువ నడుపుతుంటాడు. పాపం ఇతనెందుకు చంపేశారు సార్? అది కనిపెట్టాలనే ట్రై చేస్తున్నాం. సరే గానీ, వివేక్ ఎవరితోనైనా గొడవలున్నాయా? అబ్బే కాదు సార్, ఇతను నిజాయితీపరుడు, చాలా మంచివాడు. ఎప్పటి నుంచి ఇక్కడ పనిచేస్తున్నాడు? 1 నెల అయి ఉంటుంది. రాజస్థాన్ నుంచి ఇతను వచ్చాడు సార్. సార్, అద్భుతంగా పనిచేస్తాడు సార్. ఈ సిటీలో ఉన్న వాళ్ళకి వీడికి అసలు పరిచయం లేదు సార్. అది సరే, డెలివరీకి ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడా లేదు సార్. ఈరోజు తనకి సెలవు సార్. అందువల్ల నా బైక్ తీసుకుని అలా సరదాగా వెళ్ళాడేమో. అలాగా?
సరే నువ్వు తన ఇంటి అడ్రస్ ఇవ్వు. వాడికి ఇల్లు లేదు సార్, ఇక్కడే షాప్లోనే నిద్రపోతాడు. అయితే వాడి వస్తువులు ఏమైనా? సార్ వాడి బాక్స్ అదే సార్. ఇదా? సార్ వివేక్ బాక్స్ అంతా చెక్ చేశాను, అందులో ఈ ప్యాంప్లెట్ తప్ప ఇంకేమీ లేదు. ఒకటి తనకి ఈ సర్కస్ బాగా నచ్చుండాలి, లేకపోతే ఫ్రీ టైంలో ప్యాంప్లెట్ చేసి అమ్ముండాలి. అంటే ఈ మర్డర్లో సస్పెక్టే లేరు. వివేక్ లాంటి ఒక పేద కుర్రాన్ని చంపడం వల్ల ఎవరికేం లాభం ఉంటుంది? అదే కదా తెలియలేదు. తర్వాత ఈ సుచి ఇంకొక మర్డర్. ఇందులో చాలా మంది సందేహంలో ఉన్నారు. ఇందులో ఎవరైనా కారుకు పక్కకు వెళ్ళి సూచిని గన్నుతో షూట్ చేసి ఉండొచ్చు. నో బాస్, ఐఎమ్ సారీ, నేను ఈ మాట ఒప్పుకోను. అసలు ఏం చెప్తున్నావు? పక్క నుండి ఎవరో షూట్ చేశారని చెప్పారు కదా. ఏమంటున్నావు? ఐ మీన్ ఇది చూడండి. అరే ఇదొచ్చి రైఫిల్ బుల్లెట్ కదా. అవును సార్. అంతేకాకుండా ఈ బుల్లెట్ సుచి యొక్క మెడ మీద అదేంటంటే ఇక్కడే ప్రెస్ చేసి ఉంచారు. రైఫిల్తో షూట్ చేశారంటే దూరం నుంచి షూట్ చేసుంటారు. కరెక్ట్ అయ్యా, దూరం నుంచి, అది కూడా పై నుంచి. రండి చూపిస్తా. ఇలా చూడండి బాస్, 50 డిగ్రీ యాంగిల్లో సుచిని షూట్ చేశారు. బుల్లెట్ ఇక్కడి నుంచి వచ్చింది. బుల్లెట్ నేరుగా గ్లాస్కి తగిలి ఆ తర్వాత తన మెడకి తగిలింది. సరే పైనుంచి షూట్ చేసుంటే ఎంత దూరం నుంచి షూట్ చేసుంటారు? దాదాపు 70 ఫీట్ ఉండొచ్చు. అదేంటంటే బిల్డింగ్లోంచి షూట్ చేశారు. రైఫిల్ పెట్టుకుని రెడీగా కూర్చొని ఉండొచ్చు షూట్ చేయటం కోసం. ఒక పని చేయి, ఆ ఏరియా మ్యాప్ను కొంచెం తీ. బుల్లెట్ కారు లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చింది. ఆ బిల్డింగ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నామంటే అక్కడ ఎన్నో బిల్డింగ్స్, హై రైజ్ టవర్స్ ఉన్నాయి. వాళ్ళు ఎక్కడ గొడవ పడ్డారో, ఎక్కడ మనకు సుచి బాడీ దొరికిందో ఆ దారంతా దాదాపుగా ఓ 15 టవర్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ బిల్డింగ్స్ ఏదో ఒక దాంట్లోంచి బుల్లెట్ వచ్చింది. ఆగో, అవును, ఈ అభిజిత్ సార్ చేతులు ఏముంది? అది మార్క్ ఫ్రెడీ. ఈ హైట్ నుంచే సుచిని కరెక్ట్గా షూట్ చేశారు. నా చేతిలో ఉంది చూడు, ఇది డిజిటల్ డిస్టెన్స్ రీడర్. ఇందులో ఉన్న లేజర్ లైట్ ఆ మార్కు మీద కరెక్ట్గా పడిందంటే దాని అర్థం ఆ బుల్లెట్ ఈ బిల్డింగ్లోంచే వచ్చిందని. కాస్త కాంప్లికేటెడే అయ్యుండొచ్చు, అది కూడా చూద్దాం. దయ్యా, నేను రెడీగా ఉన్నాను. ఓకే అభిజిత్, కొంచెం రైట్కి రా. రైట్కి కొంచెం. ఇప్పుడు లెఫ్ట్. అక్కడే ఉండు. అలాగే వెనక్కి తిరుగు. వెనక్కి చూసావుగా, ఈ లేజర్ డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి హిట్ అవడం లేదు, అక్కడ పడడం లేదు. ఇక్కడి నుంచి వాడు షూట్ చేయలేదు. ఎగ్జాక్ట్లీ. గురి చూసి కాల్చేంత టైము ఆ స్నైపర్కి ఖచ్చితంగా ఉండుండదు. సుచిని కాల్చేటప్పుడే చెప్తున్నాను. మనం వేరే బిల్డింగ్లో చూద్దాం. ఓకే పదండి. హలో. హలో, ఈ ఫ్యాంటసీ సర్కస్ జైపూర్ రాజస్థాన్ ఆఫీసా? అవును, చెప్పండి. నేను ముంబై సిఐడి నుంచి ఏసీపీ ప్రతిభను మాట్లాడుతున్నాను. సరే, మీ దగ్గర వివేక్ అనే అతను ఎవరైనా పనిచేశారా? వివేక్ నాకు తెలుసు, మా దగ్గరే పనిచేస్తున్నాడు. ఏమైంది? వాడు ఏం పని చేస్తూ ఉన్నాడు అది చెప్పండి. ఇలా చూడండి, మీతో నేను ఫోన్లో అసుకేసుకున్నానంటే నా షో క్యాన్సిల్ అయిపోతుంది. నేను నా ఓనర్కి విషయం చెప్తాను, ఆయన మీకు ఫోన్ చేస్తారు, సరేనా? హలో, ఆశ్చర్యంగా ఉంది. బిల్డింగ్లో వాచ్మెన్ లేడు, ఇక్కడి నుంచే షూట్ చేసి ఉండాలి. అది కూడా చూద్దాం. అభిజిత్ రెడీయా? లేదు అభిజిత్,
ఇక్కడి నుంచి గురి కరెక్ట్గా రావడం లేదు. కొంచెం రైట్కి వెళ్ళు, రైట్కి. అక్కడే. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్, ఇదే గురి కరెక్ట్గా ఉంది. దానికి అర్థం ఏంటి? సూచి ఇక్కడ ఉండాలి, అప్పుడే బుల్లెట్ తగులుంటుంది. పంకజ్, ఫ్రెడీ, చుట్టూ బాగా వెతకండి. ఆ స్నైపర్ ఇక్కడ ఏమైనా వదిలేసి వెళ్ళి ఉండొచ్చు. కానీ దయా, నువ్వు ఇక్కడ చూడు, ఈ చోట స్పీడ్ బ్రేకర్ లేదు. ఈ స్నైపర్ ఎవరనే తెలియలేదు. ఆ బిల్డింగ్ పైన కూర్చొని ఫాస్ట్గా వెళుతున్న కార్ని కరెక్ట్గా గురి చూసి కాల్చాడు. ఇంతకీ షాట్ సరిగ్గా మెడకు తగిలింది. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. అశుతోష్, నీ బండి ఇక్కడి నుంచి క్రాస్ అయినప్పుడు అవును, ఏదో ఒక కారణంతో బండిని స్లో చేసి ఉండొచ్చు, లేదా ఆపుండొచ్చు కదా. గుర్తు చేసుకుని చూడు. అవును సార్, నేను డ్రైవింగ్ చేసేటప్పుడు నా బండి ముందులో కడుక్కునే వాడొచ్చాడు. నేను సడన్ గా బ్రేక్ వేసా. ముష్టోడా? ఇక్కడేమీ దొరకలేదు. ఏం లేదా? అక్కడ ఏమీ లేదు సార్. ఆ బెగ్గర్ చూడడానికి ఎలా ఉన్నాడు? సార్, వాడి యొక్క చేతిలో వాకింగ్ స్టిక్ ఉంది, రెడ్ కలర్ బ్యాగ్ ఉంది, మెడలో ఒక తుండు కూడా ఉంది, అలాగే వాడు సగం గుండు చేపించుకుని కూడా ఉన్నాడు. అభిజిత్, ఫ్లైఓవర్ కింద చాలా మంది బెగ్గర్స్ ఉన్నారు. వాళ్ళలో ఒకడే ఉండొచ్చు. అశుతోష్ ఆ భిక్షగాడి గురించి చెప్పడం నేను విన్నాను. నేను కిందకు వెళ్ళి చూస్తాను. హలో, ఎవరు మీరంతా? ఎవరిని అడిగి పైకి వచ్చారా? నువ్వే ఈ బిల్డింగ్ వాచ్మెనా? డ్యూటీలో ఎందుకు లేవు? అది నా ఇష్టం. డ్యూటీ గురించి మాట్లాడడానికి మీరెవరు? సిఐడీస్. అవునరా, నువ్వు సరిగ్గా డ్యూటీ చేయడం ఒక అమ్మాయిని చంపేశారు. ఏంటి? నా వల్ల హత్య? ఎవడో ఒకడు టెర్రస్ పైకి వచ్చి అమ్మాయిని షూట్ చేశాడు. వాడి గురించి నీకు తెలుసా? ఆగరా! సార్, నాకే తెలియదు సార్. సార్, నన్ను వదిలేదు సార్, ప్లీజ్. ఏమీ చేయలేదా? అయితే ఎందుకు పరిగెత్తడం? సార్, నేను భయపడిపోయాను. ఎవరా? ఎందుకు భయపడ్డావు? నీకు హత్య గురించి ఏం తెలుసు? సార్, నేను డబ్బులు తీసుకున్నాను. వాడు హత్య చేయబోతున్నాడని నాకు చెప్పనే లేదు సార్. ఎవరా వ్యక్తి? నేను వాడిని చూడలేదు సార్. బిల్డింగ్ మీదకెక్కి తన లవర్కి ప్రపోజ్ చేయబోతున్నాను అన్నాడు సార్. 2 గంటలకి 15,000 ఇచ్చాడు సార్. 15,000 నేను ఎప్పుడూ సంపాదించలేదు. వాడు హెల్మెట్ పెట్టుకున్నాడు, పైగా కళ్ళు చోటు కూడా పెట్టుకున్నాడు. ఇక్కడ చాలా సేపు వెయిట్ చేస్తున్నాను. కొద్దిసేపులో బస్సు వచ్చేస్తుంది. ఏమేమి కావాలో ఇప్పుడే కొని పెట్టుకో. తర్వాత బస్సు ఎక్కిన తర్వాత నాకు అది కావాలి ఇది కావాలి అంటే దొరకదు ఇక్కడ. ఏమయ్యా? తర్వాత బస్సు ఎక్కిన తర్వాత హలో, మిమ్మల్ని తెచ్చి పెట్టకూడదు, సరేనా? జాగ్రత్తగా నీకు మనిషి తెలుసా? ఆ వ్యక్తి తల్లో ఎరుపు రంగు టోపీ వేసుకొని ఉంటాడు. రెడ్ కలర్ లో బ్యాగ్ ఉంటుంది. అతను వాకింగ్ స్టిక్ తోనే నడుస్తాడు. ఇలా చూడు, నీతోనే మాట్లాడుతున్నాను. ఎరుపు రంగు టోపీ పెట్టుకున్న వ్యక్తిని మీరు చూసారా? చేతిలో ఎరుపు రంగు బ్యాగ్ కూడా ఉంటుంది. దాంతో పాటు వాకింగ్ స్టిక్ కూడా ఉంటుంది. చూడలేదా? ఇలా చూడయ్యా, ఇలా రా. ఇలా చూడరా, ఇలా రా, నీతో మాట్లాడాలి. అరే, ఏం చేస్తున్నావు నువ్వు? ఒక నిమిషం ఆగు. అరే, నేను ముష్టోని, నా దగ్గర అరే, ఎవరు నువ్వు? నన్ను వదులు. గుంటూరులో నటిస్తున్నావు. కాళ్ళు లేని వాళ్ళు ఎలా జీవిస్తారో తెలుసా? అరే, ఎవరవయ్యా నువ్వు? నేను ముష్టోని, నా దగ్గర డబ్బులు లేవు. దయచేసి నన్ను విడిచిపెట్టు. కావాలని నువ్వే కదా రెడ్ కలర్ కారు ముందు పడ్డావు. ఏ రెడ్ కలరు? నాకు ఏ కలరు తెలీదయ్యా. ఏంటి బెదిరిస్తున్నారా? వీడిని వదిలేయండి, లేకపోతే పెద్ద సమస్య. నేను సిఐడి. మర్యాదగా నిజం చెప్పు. టెన్షన్ పెట్టుకు, కొట్టి చంపేస్తాను. నిజం చెప్పు. వద్దు సార్, మీరు సిఐడి కాబట్టి మీకు నేను చెప్తాను. ఒకడొచ్చి నాకు డబ్బులు ఇచ్చాడు సార్ ఈ పనులని చేయడానికి. రెడ్ కలర్ బండి వస్తుంది, రాగానే దాని ముందు పడిపోమన్నాడు. నేను చేశాను. అది సరే గాని ఆ కార్ ఎలా వస్తుందని నీకెలా తెలుసు? ఒకడు పైకెక్కి నుంచుని నన్ను చూసి చెయ్యి ఊపాడు సార్. అతను అలా చెయ్యి ఊపగానే కారు వచ్చింది, నేను దూకేశాను, అంతే సార్.
ఇదే ప్లాను. మీరు ఇలా ప్లాన్ చేయడం వల్లే ఒక లేడీని హత్య చేశారు. సార్ సార్ నన్ను మన్నించండి. నేను ముస్టోడిని. నా పరిస్థితిని చూడండి సార్. నన్ను వదిలేయండి. సరే, ఆ మనిషి చూడడానికి ఎలా ఉన్నాడు? సార్ వాడు బండి మీద వచ్చాడు, హెల్మెట్ పెట్టుకున్నాడు. నేను వాడిని సరిగ్గా చూడలేదు. రేయ్, ఏదైనా చూసుంటావు కదా, ఏదైనా వాళ్ళు చెప్పడం వినుంటావు కదా. వాడికి ఒక ఫోన్ వచ్చింది. అవతల వాడేమో త్వరగా రా అని చెప్తే ఇతను వెంటనే బయలుదేరి వెళ్ళిపోయాడు సార్. సరే, ఈ మనిషి ఆ మనిషిని ఎక్కడికి పిలిచాడు అదైనా గుర్తుందా లేదా? గుర్తుకొచ్చింది. బండుక్ మెయిల్. బండుక్ మెయిల్. అలాగా, సరే నువ్వు తిరిగి వచ్చాయి, నేను సార్తో చెప్తాను. ఓకే సార్. అభిజిత్ బాండుక్ మిల్ నుంచి తిరిగి వస్తున్నాడు. యాక్చువల్గా మిల్లులో ఎవరూ లేరట, సో ఎలాంటి ఆధారం దొరకలేదు. హంతకుడు ఖచ్చితంగా అక్కడికే పారిపోయి ఉండాలి. అభిజిత్ అక్కడికి వెళ్లేలోపై వాడు ఎస్కేప్ అయి ఉంటాడు. పంకజ్. సార్. పంకజ్, ఒక పని చేయి. సుజీకి ఎప్పుడు బుల్లెట్ తగిలిందో ఆ సమయంలో ఆ ఏరియాలో ఎన్ని ఫోన్లు యాక్టివ్లో ఉన్నాయో తెలుసుకో. ఖచ్చితంగా అందులో స్నైపర్ నెంబర్ ఉంటుంది. ఓకే సార్. పంకజ్, అలాగే ఎంతమంది బాండు మిల్క్ వెళ్ళారో కూడా చూడు. సార్, సార్ దీని శైలి ఎన్జిఓ అకౌంటెంట్. సుజీ ఎన్జిఓలో పనిచేసేది. అక్కడ పనిచేసేటప్పుడు శైలి అనే అకౌంటెంట్ మీద కంప్లైంట్ చేసింది. వీడా పృథ్వీ. వీడికి ఎదురుగానే సుచి రిపోర్ట్ ఇచ్చింది. సుచి దానికి ఎదురుగా కంప్లైంట్ కూడా ఇచ్చింది సార్. వాడిని జైల్లో కూడా వేశారు. సార్, సుచి హత్యకు నాకు సంబంధం ఉందని మీరు ఎలా అనుకుంటున్నారు? అవును సార్, నేను ఏం చేయలేదు. నేను ఎవరిని చంపలేదు సార్. శైలి, నీకు ఉద్యోగం పోయిందని చెప్పారు, అందుకు కారణం సుజియే కదా. ఆ తర్వాత నీకు ఈ రోజు వరకు ఇంకే ఉద్యోగం దొరకలేదు. అక్కడ ఇక్కడ అప్పులు చేసి కుటుంబాన్ని సాగదీస్తున్నావు. పృథ్వీ, నువ్వు 1 వీక్ జైల్లో ఉన్నావు కదా, దాంతో మీ ఏరియాలో నీ పేరే చెడిపోయింది కదా. సార్, మీరు ఏమంటున్నారు? పరువు గురించి నేను ఆలోచించుంటే ఇల్లు ఖాళీ చేసి ఉండేవాణ్ణి, అంతేగాని మర్డర్ చేస్తానా? అండ్ సార్, నాకు జాబ్ దొరకలేదని అలాంటిది ఏమీ లేదు. అదేంటంటే నాకు నచ్చిన జాబ్ నాకు దొరకలేదు, అందువల్లే నేను ఎక్కడా జాయిన్ అవ్వలేదు. మీరు అశుతోష్ రెండో భార్య మెహక్నే వెళ్ళి అడగాలి సార్. ఏమీ ఎరగనట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అశుతోష్ శుచి దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. బహుశా మేఘ దానికోసం. అండ్ సార్, సుచికి తన బ్రదర్కి అస్సలు పడనే పడదు. ఎప్పుడు ఫోన్లో గొడవ పడుతూనే ఉంటారు. అలాగా, సరే అన్నా చెల్లెళ్ళ మధ్య ఏ కారణంతో గొడవలు జరుగుతాయి? యాక్చువల్లీ సార్, దినేష్ ఆశుతోష్ని బెదిరించాడు. సుచికి దూరం కావాలన్నాడు. ఒకవేళ సుచికి ఈ విషయం నచ్చలేదేమో. ఒకసారి సుచి నాతోనే చెప్పింది, వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ మేఘకు అస్సలు నచ్చలేదట. 100% వీళ్ళల్లో ఒకరే చంపుండాలి సార్. అవును సార్. ఐ సీ. సరే, మీరిద్దరూ బయలుదేరండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇన్వెస్టిగేషన్ అయిపోయేంత వరకు ఈ సిటీ నుంచి మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. సార్, ఈ కేసులో ఎవరిని నమ్మలేకపోతున్నాను సార్. నాకు తెలిసి అందరూ అబద్ధాలు చెప్తున్నారు. కానీ దయా ఎవరైనా పెద్ద ప్లానే వేశారు. బిచ్చగాడికి కూడా డబ్బిచ్చారు, వాచ్మెన్ను కూడా హైర్ చేశారు. తర్వాత అలాగే స్నైపర్ వాణ్ణి కూడా హైర్ చేశారు. సరైన సందర్భం దొరికిన వెంటనే సుచిని కాల్చి పారేశారు. సార్, ఏ సమయంలో సుజీని షూట్ చేశారో అప్పుడు బ్రిడ్జ్ పక్కన చాలా మొబైల్స్ యాక్టివిటీలో కనిపిస్తుంది. సరే, అందులోంచి ఏ మొబైల్ మాండుక్కుని చూసుకుంటూ వెళ్ళిందో చూడు. ఒక కాల్ వెళ్ళింది సార్, కానీ అది ప్రైవేట్ నంబర్, ట్రాక్ చేయలేకపోయాను. సరే, ఆ నెంబర్ గురించి ఇంకేం డీటెయిల్స్? మిల్లి దగ్గరికి వెళ్ళింది కానీ ఆపలేదు. తిన్నగా కామ్రీ బ్రిడ్జికి వెళ్ళింది, అక్కడి నుంచి సిగ్నల్ కట్ అయిపోయింది. ఆమ్రీ బ్రిడ్జ్. ఆ అబ్బాయి డెడ్ బాడీ అక్కడే కదా దొరికింది. అయితే ఖచ్చితంగా ఇది కోఇన్సిడెన్స్ కాదు. రాజస్థాన్కి ఫోన్ చేసి చూద్దాం, అక్కడ లోకల్ పోలీస్కి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందేమో. దయా, ఈ వివేకే కూడా హత్య చేసి ఉండొచ్చు. ఏంటి, వివేక్ని చంపేశారా? హంతకుణ్ణి చంపేశారా?
ఏమైనా జరుగుతుంది ఫ్రెడీ. ఈ కేసులో ఏమైనా అయ్య బాబోయ్, రేయ్ ఎందుకురా అప్పుడప్పుడు పారిపోతున్నావు? ఎప్పుడు చూసినా నా వెంట ఎందుకు పడుతున్నారు చెప్పండి సార్. నీతో మాట్లాడాలి. నాకు ఇష్టం లేదు సార్. చాలా ఎక్కువ చేస్తున్నారు సార్. మీరు ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు. ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, మేము మా పని చేస్తున్నాం, నువ్వు వెళ్ళు. మాటలు మేము వినము, వెళ్ళండి. ఒక మనిషిని హత్య చేశారు, దయచేసి అర్థం చేసుకోండి. మేమా హత్య చేశామా? మేమంతా పేదవాళ్ళం అంటే బెచ్చతో తినటం వల్ల మా మీద నింద వేస్తారా మీరు? చూడండి, వదలద్దు వాళ్ళ మీద. కొట్టండి, కొట్టండి, అంతే, అంతే, కొట్టండి. అభిజిత్ లే లే. ఏం లేదు, లైట్గా దెబ్బ తగిలింది. ఓ నో. పాపిస్టోలు రాళ్లతో కొట్టారు. ఎందుకురా ఇలా చేశారు? ఇలా చూడు, వీడు నీకు డబ్బిచ్చాడా? వీడిని కూడా చంపేశారా? వీడు చనిపోయాడ్రా, కాస్త శ్రద్ధగా చూడు. ఈ మనిషే నిన్ను ఆ కారు ముందుకు వెళ్ళి పడమని చెప్పాడా? కొంచెం జూమ్ చేసుకుంటాను. ఈ గడిహారాన్ని వాడు కూడా పెట్టుకున్నాడు. ఎవడైతే ఇతనికి డబ్బిచ్చాడో వాడు ఆధారాల్ని మాఫీ చేయడం కోసం వీడిని కూడా చంపుండొచ్చు. పంకజ్, అలాగా? ఓ సరే సరే, ఓకే ఓకే, థ్యాంక్ యూ. పంకజ్ ఫోన్ చేశాడు. వివేక్ రాజస్థాన్లో ఒక సర్కస్ కంపెనీలో పనిచేశాట. గురి పెడతాడట. 1 మంత్ క్రితమే ఆ ఉద్యోగం వదిలేసి వచ్చాట. అడిగితే ముంబైలో ఏదో మంచి ఉద్యోగం దొరికిందని చెప్పాడట. అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఆ రైఫిల్ని కూడా దొంగిలించి తెచ్చుకున్నాడట. రైఫిల్ని దొంగిలించుకుని వచ్చాడు. సుచిని చంపడానికి కాంట్రాక్ట్ తీసుంటాడు. ఎవరు అనుమానపడకూడదని కోర్టులో పనిచేశాడు. దీని వెనక ఉన్న మాస్టర్ మైండ్ వివేక్కి కాంట్రాక్ట్ ఇవ్వడం కోసం రాజస్థాన్కి వెళ్ళుంటుంది. ఎవరి మాస్టర్ మైండ్? కళ్ళ ముందే ఉన్నాడు, కానీ పట్టుబడ్డం లేదు. హలో మిస్టర్ అశుతోష్. సార్ మీరేంటి ఇక్కడ? మిస్టర్ అశు, ఎవరైతే సుచిని కాల్చారో వాడిని కనిపెట్టేశాం. ఓ వావ్, దట్స్ గ్రేట్ న్యూస్. తనని మీరు పట్టుకున్నారా? వాడి పేరు వివేక్. మీకెవరికైనా వివేక్ అనేవాడు తెలుసా? లేదే. బాగుందే. మీకు వివేక్ అంటే ఎవరో తెలీదు, కానీ వాడికి మీరు 15 సార్లు ఫోన్ చేశారు మీ మొబైల్లోంచి. ఏంటి సార్, నాకు ఏ వివేక్ తెలియనప్పుడు మరి నేనెందుకు వాడికి ఫోన్ చేయాలి? ఇది మాత్రమే కాదు, వాడిని మీట్ అవ్వడానికి నువ్వు రాజస్థాన్ వెళ్ళావు. సర్కస్లో గురి చూసి షూట్ చేయడం నీకు బాగా నచ్చి సుచిని చంపడానికి నువ్వు వాడికి కాంట్రాక్ట్ ఇచ్చావు, అంతేగా? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. నేను వ్యాపారం విషయం పైన రాజస్థాన్కి వెళ్తాం నిజమే, కానీ నేనే సర్కస్కి వెళ్ళలేదు. అలాగే నాకు ఎలాంటి వివేక్ తెలీదు. నేనెందుకు ఫోన్ చేస్తాను? మరి నీ ఫోన్ రికార్డ్స్ అబద్ధమా? సార్, నా యొక్క ఫోన్ నుండి వేరే ఎవరైనా ఫోన్ చేసి ఉండొచ్చుగా నేను లేని సమయంలో. ఐసీ. అయితే మీరు మీ ఫోన్ని కేర్లెస్గా అక్కడక్కడ పడేసి వెళుతుంటారా? అది కాదు సార్. సార్, అలాగా? సరే సార్, ఓకే సార్. డాక్టర్ సోలంకి ఫోన్ చేశారు. వెంటనే ఫోరెన్సిక్ ల్యాబ్కి రమ్మన్నారు. ఆశుతోష్ కూడా రావాలి. బాస్, తనొచ్చి ఈ సీట్లో కూర్చుని ఉండాలి. ఈ సీటు యొక్క పార్టు ఇదిగో వెనకాలొస్తుంది. ఇది ఆ లీవర్. దీనివల్ల సీటు ముందుకి వెనక్కి వస్తుంది. ఈ లీవర్ ని జామ్ చేశారు, చూడండి. లివర్ ని జామ్ చేశారా? అవును సార్, ఇంతేనా? ఇది చూపించడానికి మమ్మల్ని తెచ్చారు. పంకజ్, చెప్పేది పూర్తిగా వినవయ్యా. ఇదేం పాయింట్ కాదు. ఈ లివరు ఇరుక్కుపోయింది. అది కూడా ముఖ్యంగా ఈ లివర్ ని కావాలని లాక్ చేసి పెట్టారు. ఏమిటి సార్, ఎవరైనా కావాలని సీట్ని జామ్ చేస్తారా? ఇదే మేం కూడా ఆలోచించాం. అశుతోష్, ఇది నీ కారు సీటు. ఎప్పటి నుంచి ఇలా ఉంది? ఎప్పటి నుంచి ఇలా జామ్ అయింది? ముందల రోజు రాత్రి కూడా సరిగ్గానే ఉంది. నిన్న పొద్దున బయలుదేరేటప్పుడు
ఆ రెక్లైన్ పనిచేయలా. నా దగ్గర రిపేర్ చేస్తానికి టైం లేదు, సో బయలుదేరిపోయా. సలోంకి సార్, సీట్ జామ్ అవటానికి ఈ కేసుకి అసలు ఏంటి సంబంధం? చాలా సంబంధం ఉందయ్యా. ఈ సీటు వెనకాల ఇరుకోవాలని హంతకుడు అనుకున్నాడు. అప్పుడే ఈ సిట్టింగ్ పొజిషన్ ఇదిగో ఇలా ఉండాలనుకున్నాడు. సార్, వాడు ముందుంటే ఏంటి, వెనకాలంటే ఏంటి? హంతకుడికి ఏమైంది? వాడు ఎలాగో షూట్ చేస్తాడు కదా. రే పంకజ్, నువ్వు పని చెయ్యి, ఇక్కడ డ్రైవింగ్ సీట్లో కూర్చో. తారిక, నువ్వు శుచి చోటుకురా. నేనిప్పుడు ఇక్కడ శుచిని. ఎప్పుడైతే ఈ సీట్లో కూర్చున్నానో అప్పుడు నా తల ఇలా ఉన్నింది. బాస్, శుచి తలగాని ఇక్కడ ఉండుంటే ఆ హంతకుడికి శుచి మీద గురి ఉండుండదు. డ్రైవింగ్ మీద ఉన్నవాడి మీద ఉండుంటుంది, అది అశుతోష్. కానీ ఏదో కారణం వల్ల ఆ టైంలో అక్కడ బ్రేక్ వేశాడు. బ్రేక్ వేయడం వల్ల జర్క్ జరిగింది. జర్క్లో శుచి ముందుకొచ్చింది. అందువల్ల బాస్, బుల్లెట్ అశుతోష్ మీద పడకుండా శుచి మీద పడింది. సార్, అంటే అశుతోష్ హంతకుడు కాదు, వాణ్ణి ఎవరో చంపడానికి ప్రయత్నించారు. దయా, అశుతోష్, చెప్పండి సార్. నాకు ఒక విషయం చెప్పు. మీకు ఎవరైనా విరోధులు, అదేంటంటే ప్రాణాలు తీయాలి అనుకునే విరోధులు ఉన్నారా? బాగా గుర్తు తెచ్చుకో, ఆలోచించు. లేదు సార్, నాకు ఎవరితోనూ పగలేదు. లేదు అశుతోష్, ఖచ్చితంగా ఎవరో ఉన్నారు. మిమ్మల్ని చంపటానికి ఇంత ప్లాన్ చేశారు, సీటును కూడా జామ్ చేశారు. లేదు సార్, ఇది సాధ్యమే కాదు. ఎందుకంటే ఆ కారుకి ఒకే ఒక తాళమే ఉంది. ఆ తాళం కూడా ఎప్పుడు నా దగ్గర ఉంటుంది. ఏంటి సార్ ఇది? నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఏం జరుగుతుంది? పర్వాలేదు అశుతోష్, నిన్ను చంపడానికి ప్రయత్నించిన వాడు ఎవడైనా సరే తప్పకుండా మాకు దొరుకుతాడు. ఓకేనా? పద పద వెళ్దాం, పద. ఓకే సార్. సార్, మనం అశుతోష్ని ఎందుకు పోనిచ్చాం? హంతకుడు మళ్ళీ దాడి చేయడానికి వస్తే? చూస్తూ ఉండు పంకజ్, అశుతోష్ మూమెంట్ మొత్తం ట్రాక్ చేద్దాం. ప్రతి మూమెంట్ మనం చూద్దాం. కానీ సార్, అది ఎట్లా? దయా ఒక ట్రాన్స్మిటర్ బగ్ని అక్కడ పెట్టాడు. హలో, చెప్పు. ఐసి అయితే ఇంటికి రా. అక్కడికా? బట్ ఆ ప్లేస్ క్లోజ్ చేసిందిగా. సార్, వస్తా. నువ్వేం చేస్తున్నావు? గన్నా! మై గాడ్, బుల్లెట్ సౌండ్ వినపడుతుందయ్యా, తొందరగా వెళ్ళు. ఇంకొక ప్రాణం పోకూడదు. ఇదిగో ఇప్పుడు రీచ్ అవుతాను సార్. సార్, చెప్పు. వీడే మన సస్పెక్ట్. ఎందుకంటే వీడు రాజస్థాన్ వెళ్ళాడు, అశుతోష్ని ఫాలో చేశాడు. వీడు అశుతోష్కి చాలా క్లోజ్గా ఉన్నాడు.
దినేష్, సార్ నేను 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 సుచిత్ర బ్రదర్ని. చచ్చిపోయాడు సార్. నేనేం చేయలేదు సార్. వాడే నన్ను చంపడానికి వచ్చాడు. వీడే నన్ను చంపడానికి వచ్చింది. ఎందుకని ఆడు హత్య చేయాలని వచ్చాడు? సార్ వీడి సిస్టర్ని చంపింది నేనే అని అనుకుంటున్నాడు. పెళ్ళైన తర్వాత శుచి డిప్రెస్డ్గా ఉంది. తనన్నే చంపుకోవాలనుకుంది. ఇదంతా నాకేమి ఒట్టి స్టెప్న తెలీదు. ఏమీ తెలీదు సార్. తెలుసో తెలియకో వీళ్ళిద్దరు చావుకి నేను కారణమైపోయాను సార్. మీతో నాకేం తెలియదు సార్. పంకజ్, వాడిని నీడలో కూర్చోబెట్టు. రెడీ, బాడీని ఫారెన్సిక్ పంపించు. కథలో కొత్త ట్విస్ట్. ఆశుతోష్, నీకు తెలుసా ఇదేంటని? ఏం సార్? నాకేం తెలీదా? ఇప్పుడు తెలుసుకుంటాం. పంకజ్, వాడిని చెక్ చేయి. ఎందుకు సార్? చేతులు పైకెత్తు, అంతా తెలిసిపోతుంది. సార్ నేనేం చేయలేదు సార్. నేను మంచోడిని. నన్నెందుకు చెక్ చేస్తున్నారు? నన్ను నమ్మండి, నా దగ్గర ఏమీ లేదు. సార్, ఓ రబ్బర్ బుల్లెట్స్. నాకు తెలియదు సార్. దీంతో ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారు? ప్రూవ్ చేస్తామా? ఈ గన్తో దినేష్ని చంపేశాం. ఒరిజినల్ బుల్లెట్స్. అయితే మరి ఈ గన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? అలాగే డూప్లికేట్ రబ్బర్ బుల్లెట్స్ నీ దగ్గరికి ఎలా వచ్చాయి మరి? సార్ నేనే ప్లాన్ చేశా. A to Z ప్లాన్ మొత్తం నాదే. సుచి యొక్క చావు, దినేష్ యొక్క చావు, దాంట్లో ఇంకో ప్లాన్ వేశా. సుచి యొక్క మరణం తప్పుగా జరిగినట్టు సెట్ చేశా. నేనే టార్గెట్ అని చూపించుకున్నా. అలాగే మీరు కూడా దినేష్ సందేహపడతారనుకున్నా. కానీ పూర్తి ప్లాన్ తప్పైపోయింది. ప్రతిదీ తప్పైపోయింది. సూచిని ఎందుకని చంపావు? తనని చంపినందువల్ల నీకేం వస్తుంది? సుచి నా యొక్క కూతురు ఈ విషయంలో శాశ్వతంగా ఈ దేశాన్ని వదిలి వెళ్ళాలనుకుంది. ఈ విషయాన్ని నా నుండి దాచింది. మీరే చెప్పండి సార్. నా ఒక్కనొక్క కూతురిని నా నుండి ఎలా సార్ దూరంగా ఉండమంటారు? దానికోసం నువ్వు వివేక్కి, షార్ప్ షూటర్కి డబ్బులు ఇచ్చావు. నీ భార్యని నువ్వే హత్య చేయమని చెప్పావు. వాడు నీ పని చేసిన వెంటనే నువ్వు వాణ్ణి షూట్ చేశావు. అసలు నువ్వు ఏమన్నావని దినేష్ నిన్ను చంపాలన్న ఆవేశంతో ఇక్కడికి వచ్చాడు? నేను మెహక్ అని దినేష్ దగ్గరికి పంపించా. ఏమన్నారు? దినేష్, నాకు ఇప్పుడే తెలిసింది. అసతోషే మీ సిస్టర్ హత్యకి కారణం. తను నిన్ను కూడా చంపాలనుకుంటున్నాడు. నేను వాడిని విడిచిపెట్టను. నీకెన్న పిచ్చా? హత్య చేయబోతున్నావా? వాడు నా సిస్టర్ని చంపాడు. నా సిస్టర్ని చంపేశాడు. నా సిస్టర్ని చంపినప్పుడు వాడికి ఏమీ తోచలేదా? ఏమైనా వాడిని విడిచిపెట్టు. నేను వాడిని విడిచిపెట్టు. చెప్పేది విను. సరైన సమయంలో గన్ను మార్చింది. దినేష్ నిన్ను చూసి షూట్ చేసింది బుల్లెట్ కాదా? అవును. గొడవ పడేటప్పుడు ఆ గన్నుని మార్చేశా. ప్రొటెక్షన్ కోసమనే దినేష్ని చంపినట్టు నేను చూపించా. అప్పుడు మీ ముందర ఏ తప్పు చేయని వాళ్ళ ఉంటా. నీ బిడ్డ కోసం నువ్వు ఏం వదిలిపెట్టావు? తల్లి లేదు, తండ్రి లేడు. ఆ బిడ్డని పొందటం కోసం కన్న తల్లినే నువ్వు చంపి పారేశావు. ఈ తప్పులో నువ్వు కూడా నీ జీవితకాలం మొత్తం జైల్లోనే గడిపేయాలి.
అసలు నువ్వు నాకు చెప్పు, నీకేం దొరికింది? నీ బిడ్డ ఇవాళ అనాథ అయిపోయింది. ఇదంతా ఎందుకు?